ఈ నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము ఆయుష్ను, ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యోబు గ్రంథము 9 నుండి 11 అధ్యాయములు. 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను ఎంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేను ఏపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికంగా కలుగు నాశనము చేయగా నిర్దోషులు ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు? పరుగు మీద పోవువానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేక అవి గతించిపోవుచున్నది. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వల్ల అవి త్వరపడిపోవును. నా శ్రమను మర్చిపోయేదననియు దుఃఖముకుడనై ఉండుట మాని సంతోషముగా ఉండేదననియు నేను అనుకొంటినా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుక్కొన్నను, సబ్బుతో నా చేతులు కడుగుకొన్నను. నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాదు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనుపరచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఏలయనగా నేను అట్టి వాడను కాననుకొనుచున్నాను. 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరం మోపకుండుము. నీ వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియో నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియో నీ వెరిగియుండియు నీ వేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏల వెదుకుచున్నావు. నీ హస్తములు నాకు
అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మింగివేయుచున్నావు. జగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ వరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపం చేసిన ఎడలా నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషములకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడలా నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెక్కని ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదు. సింహము వేటాడున్నట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెక్క నా మీద నీ ఉగ్రత పెంచెదవు. ఎడతెక్క సమూహము వెనుక సమూహమును నా మీదకి రాజేసేదవు. గర్భములో నుండి నీవు నన్ను నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండి ఉందును, గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి గాఢాంధకరమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకరమైన దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడిననియు నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుడు గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు. పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు. దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపబల వాడెవడు? పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. అయితే అడవిగాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు. 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోవును. అయినను మీకున్నట్లు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైనను నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతి యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గల వారు యుక్తమను కొందరు. కాలుజారు వారి కొరకు తిరస్కారం కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా.
అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగపట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపొడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరుచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములను గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలార్జుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరుచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకము పరుచుకొని త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడి చేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలచేయును. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, రాజుల రాజ్యానికి వందనాలు ప్రభువా. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అయ్యా తండ్రి నాయన, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఉదయకాలమున నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టావు, నీకు వందనాలు నాయన. నీ అమూల్యమైన రక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమణలను దయతో క్షమించు ప్రభా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబాల్లో రక్షణ లేని వారందరినీ దర్శించి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి అయ్యా. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా మా కుటుంబాల్లో పని చేయనివ్వండి. వెలుగును సంపూర్ణ నాయన అయ్యా తండ్రి నాయన, వెలుగును మాకు దయచేయండి ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. సమృద్ధి జీవాన్ని మాకు దయచేయండి, సమృద్ధి వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా నాయన. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలు మమ్మల్ని స్వస్థపరచండి. తెలివి, జ్ఞానం, వివేచన మాకు అనుగ్రహించండి అయ్యా. నీ వాక్యము ద్వారా మేము బలపరచబడినట్లు వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి అయ్యా. వాక్యంలోని గూఢ సంగతులు మాకు అర్థమవునట్లు నీ కృపను మాకు దయచేయమని, జ్ఞానమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృపనైనా, నీ కనికరం ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీ కృపాసని మధ్యకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. వినలేనంతగా నా చెవులు మందం కాలేదు, చేయలేనంతగా నా చేయి కురుసు కాలేదు అన్నవయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా విజ్ఞాపనలు, ప్రార్థనలు నీ సన్నిధి చేరుతున్నాయని మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా నాయన, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు, మా కుటుంబ సభ్యులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచింది. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా కృప చూపండి నాయన. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. మా పట్టణాన్ని మీరు పట్టుకోండి ప్రభా. మా పట్టణంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం స్థాపించబడాలి ప్రభా. నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయ్యా. అలాగే తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు, దైవజనురాలు, సేవకులు, సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారందరికీ గొప్ప అయ్యా తండ్రి అభిషేకంతో నింపి వాడుకోండి. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి. ఎత్తబడే సంఘంలో అయ్యా తండ్రి నాయన సిద్ధపాటు, మెలకు కలిగిన జీవితాలు కలిగి నాయన నీ పత్రికలుగా ప్రతి క్రైస్తవుడు ఉండున్నట్లు నీ కృపను అనుగ్రహించండి నాయన. ఇంకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్త విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో గొప్ప ఉజ్జీవం,
రగులు కొనుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ఆయన. ఇజ్రాయెల్లోని చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగునుగాక, గొప్ప రక్షణ కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రములు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రతి ప్రార్థన అయ్యా నీ సముఖంలో ఉన్నాయి ప్రభా నాయన. అయ్యా నువ్వు నీతిమంతులను ఎంత మాత్రం దాటిపోవు ప్రభా. నీతిమంతుల ప్రార్థన మానక అంగీకరిస్తానన్నావు ప్రభా. అయ్యా ఎంతోమంది నీతిమంతుల ప్రార్థన సన్నిధిలో ఉన్నాయి ప్రభా. ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చునుగాక. కడవరి వర్షమే నాయన. అయ్యా తండ్రి మా దేశంలోకి దిగి రండి. అగ్ని రథాలతో అగ్ని గుర్రాలతో మీరు దిగి రండి ప్రభా నాయన. ఇగో మా దేశం పక్షంగా యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాకని ప్రార్థిస్తున్నాం. సువార్తకు విరోధంగా లేస్తున్న ప్రతి దుష్టుడి కాడి యేసు నామములో విరిగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, ఆయా సాంఘిక పరంగా అన్ని రంగాలు యేసు నామంలో స్వస్థత కొందునుగాక. అయా మా దేశము నీ రక్తంతో కడగబడునుగాక. అయ్యా కేవలము నాయన మేము యోగ్యులమని కాదు, అర్హులమని కాదు కానీ ప్రభా, అయ్యా మా కొరకు మీరు చిందించిన రక్తాన్ని చేత పట్టుకుని ప్రభా నాయన. అయ్యా తండ్రి నీ సన్నిధికి నాయన నీ కృప కొరకు వేడుకుంటున్నాం. రక్షణార్థమే నీ కృప మా దేశమంతటా విస్తరించును గాక. నీ సన్నిధి కాంతి మా దేశమంతటా ప్రకాశించబడును గాక. అయా మా దేశంలో సమృద్ధి వెలుగు, సమృద్ధి జీవము, సమృద్ధి వాక్యము నిశ్చయముగా యేసు నామంలో ఉండును గాకని ప్రార్థిస్తూ ప్రభా అయ్యి చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.